మోకాళ్ళలో టక్ టక్ అనేది సౌండ్ వస్తుంది. మోకాళ్ళలో మీకు ఇబ్బంది ఉన్నది, కార్టిలేజ్ అనేది తగ్గుతుంది, ఆపరేషన్ అవసరం ఉంటుందా? హలో అండి, నమస్తే. నేను డాక్టర్ కుమార్, డాక్టర్ కే హోమియోపతి. మీరు నడిచేటప్పుడు మీకు మోకాళ్ళలో సౌండ్ వస్తుంది, టక్ టక్ సౌండ్ వస్తుంది. మీరు కూర్చొని లేచేటప్పుడు మీకు సౌండ్స్ వస్తున్నాయి అంటే నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ అంటే మోకాళ్ళ లోపల ఏదైతే కుషన్ ఉంటుంది, కార్టిలేజెస్ ఉంటుందో అది నార్మల్ గా అరుగుతున్నది. కార్టిలేజ్ అంటే మన నార్మల్ లాంగ్వేజ్ లో ఏదైతే మనకు జాయింట్స్ మధ్యన స్పేస్ ఉంటుంది దానికి మనం సాఫ్ట్ టిష్యూస్ కార్టిలేజ్ అంటాము. రాబిటా ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్ గా ఈ కార్టిలేజ్ అనేది అరుగుతుంది. 40 years తర్వాత ఈ కార్టిలేజ్ అరగడం చాలా సాధ్యం అనేది ఉంటుంది. బరువు ఎక్కువగా ఉన్నప్పుడు, ఆడవాళ్ళు మెనోపాజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది చాలా ఫాస్ట్ గా జరుగుతున్నది. ఈ రోజు చూసే కండిషన్స్ లో ఏజ్ కంటే ముందుగా 40 years అనేది చాలా లేట్ అయిపోతుంది. ఈ రోజు 30 years లోనే ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఆడవాళ్ళు మేము చూస్తూ ఉంటాము. ఎక్కువగా బరువు ఉండడం, నార్మల్ గా ఎక్కువగా సర్జరీస్ ద్వారా వెయిట్ అనేది ఎక్కువగా పెరిగిపోవడం ఈ కామన్ గా ఆడవాళ్ళు జరుగుతూ ఉన్నది. ఇండియాలో ఈరోజు 80% ఆడవాళ్ళు ఆర్థరైటిస్ ప్రాబ్లంలో మోకాళ్ళలో ప్రాబ్లమ్స్ అంటే కార్టిలేజ్ అంటే గుజ్జు అరిగిపోవడం, మోకాళ్ళ లోపల ఎప్పుడైతే గుజ్జు అరిగిపోతుందో ఈ ప్రాబ్లం కి మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటాం. సో మరి దీనికి ఎప్పటికైనా సర్జరీ అవసరం ఉంటుందా? నార్మల్ గా దీంట్లో 4 stages అనేది ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 మరియు గ్రేడ్ 4. గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఏదైతే ఉంటుందో ఇది కంప్లీట్ గా మన హోమియోపతి మెడిసిన్స్ లో డయట్ అండ్ ఎక్సర్సైజ్ మీరు కరెక్ట్ గా ఫాలో చేసినప్పుడు డాక్టర్ కేర్ హోమియోపతిలో ఇది రివర్స్ అవ్వడం అనేది జరుగుతుంది. కార్టిలేజ్ రీగ్రోత్ అంటే గుజ్జు పెరగడం అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 4 అనేది అడ్వాన్స్ స్టేజెస్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ పెయిన్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. హోమ్ రెమెడీస్ లో మీరు చేయాలనుకుంటే కాల్షియం అండ్ విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం అండ్ విటమిన్ డి అనేది మనకు నార్మల్ గా ఎండ ద్వారా విటమిన్ డి అనేది అబ్జార్బ్ అవుతుంది. విటమిన్ డి కి అబ్జార్బ్ చేయడానికి కాల్షియం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. కాల్షియం తీసుకోవాలంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ లో నార్మల్ గా ఈ రోజు బికాస్ అందరూ డైరీ బాగా తక్కువగా యూజ్ చేస్తున్నారు. అంటే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ అనేది వెయిట్ లాస్ కానీ లేకపోతే మిల్క్ అనేది మంచి క్వాలిటీ రావట్లేదు అని ఈ రోజు చాలా మంది అవాయిడ్ అనేది చేస్తున్నారు, తీసుకుంటలేరు. అలాంటప్పుడు మీకు ఆస్టియోఆర్థరైటిస్ ఫాస్ట్ గా వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా మీకు ఏదైతే మిల్క్ అవైలబుల్ ఉన్నదో 18 years తర్వాత తప్పకుండా మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్స్ లో నార్మల్ గా అన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అండ్ స్ప్రౌట్స్, నార్మల్ గా మనం ఏదైతే పల్సెస్ కి మనం స్ప్రౌట్స్ చేస్తామో విత్తనాలు మొలకలు వస్తుందో దాంట్లో ప్రోటీన్ మరియు కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కార్టిలేజ్ రీగ్రోత్ కోసానికి మనకు కాల్షియం, విటమిన్ డి3 అండ్ ప్రోటీన్ అనేది చాలా హై అమౌంట్స్ లో అవసరం అనేది వస్తుంది. వెయిట్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో హోమ్ రెమెడీస్ లో డెఫినెట్ గా ఏ సీజన్ అయినా సరే కాల్షియం కోసానికి మీరు మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. నట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎండలో మినిమం 20 minutes మార్నింగ్ లో, స్పెషల్ గా ఎండాకాలంలో 8 లోపు ఎండ చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఉంటుంది. సర్జరీ లేకుండా మన డాక్టర్ కేర్ హోమియోపతికి మీరు కన్సల్ట్ అవ్వండి మోకాళ్ళ నొప్పులకి. థ్యాంక్ యూ.